లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమిని చీల్చడం వైసీపీకి సాధ్యమని మీరు భావిస్తున్నారా? ఏ సాధ్యం, బి సాధ్యం కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తనదైన శైలిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ఛేదించలేకపోయిన చిక్కుముడిని ఆయన కేవలం 24 గంటల వ్యవధిలోనే పరిష్కరించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమ మైనింగ్ మరియు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో భారతీయ సిమెంట్కు చెందిన కీలకమైన సున్నపరాయి గనులు లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం భారతీయ సిమెంట్కి కోలుకొని దెబ్బగా అభివర్ణించవచ్చు. చాలా కాలంగా భారతీయ సిమెంట్ వ్యవహారాలపై సిబిఐ సుదీర్ఘ దర్యాప్తు చేస్తూనే ఉంది. కిట్ ప్రోకో కేసులో భాగంగా అనేక ఆస్తులను అటాచ్ చేయడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ సంస్థ కార్యకలాపాలకు లేదా మైనింగ్ లీజులకు శాశ్వత విరామం కల్పించడంలో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల శాఖ నుండి అన్ని నివేదికలను తెప్పించుకుని 2015 కేంద్ర గనుల చట్టం సవరణను భారతీయ సిమెంట్ ఏ విధంగా అతిక్రమించిందో పక్కా ఆధారాలతో నిరూపించింది. బహిరంగంగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాల్సిన గనులను గత ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో లేదా పాత దరఖాస్తుల సాకుతో కట్టబెట్టిందని నిర్ధారణ కావడంతో ఈ సంచలన ఆదేశాలు వెలువడ్డాయి. కేవలం ఒకే ఒక రోజులో ఈ ఫైళ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా చంద్రబాబు తన అడ్మినిస్ట్రేటివ్ మార్క్ చూపించారు. గతంలో సిబిఐ అధికారులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి నిరూపించలేకపోయిన పరిపాలనాపరమైన లోపాలను ఆయన ఒక్క కాలం పాటుతో సరిదిద్దారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మరియు కడప జిల్లాలోని ఎర్రగొడ్ల ప్రాంతంలో భారతీయ సిమెంట్ పొందిన 1000 ఎకరాల లీజును తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం కేవలం భారతీయ సిమెంట్కే కాకుండా అక్రమ మార్గాల్లో గనులు పొందిన ఇతర సంస్థలకు కూడా హెచ్చరికగా మారింది. ఈ వ్యూహాత్మక చర్య వల్ల భారతీయ సిమెంట్ నేతృత్వంలోని సంస్థకు ముడి సరుకులు లభ్యత కష్టతరం కానుంది. ఇది వ్యాపారపరంగా ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేకూర్చడమే కాకుండా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. అధికారులకు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే మొహమాటం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిబిఐ కంటే వేగంగా రాజకీయ వ్యూహకర్తగా చంద్రబాబు వేసిన ఈ అడుగు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా పక్కాగా లీజులు రద్దు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులకు సంకేతాలుగా కనిపిస్తుంది. అవినీతిపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు తన మొదటి టార్గెట్గా భారతీయ సిమెంట్ను ఎంచుకోవడం ద్వారా తాను చెప్పిన మాటను కట్టుబడి ఉన్నానని చాటి చెప్పారు. ఢిల్లీ స్థాయిలో తేలని పంచాయతీని అమరావతి వేదికగా పరిష్కరించడం ద్వారా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు.